నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడి సీమాంతర కుట్రేనన్న కేంద్రం. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని పాక్ సహించలేకపోయిందని వెల్లడి. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రధాన దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు. మిలిటరీ దౌత్యవేత్తలు వారంలో దేశాన్ని వీడాలని ఆదేశం. పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు. సీఎం విదేశీ పర్యటనలతో 2,44,000 కోట్ల పెట్టుబడులు, 80,500 ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రకటించిన సర్కార్. అమెరికాలోని న్యూజెర్సీలో కార్చిచ్చు బీభత్సం. దావాగ్ని ధాటికి కాలిబూడిదైన 45 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గామ్ దాడి హంతకుల అంతు తేలుస్తామన్న కేంద్రం ఈ మృత్యుక్రీడ వెనుక సూత్రధారుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరుల్ని శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తుల్ని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడనాడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.5 గంటలకు పైగా కొనసాగిన సీసీఎస్ భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సమావేశంలో తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేయనున్నట్లు తెలిపింది. భారత్, పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించింది. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వారంతా భారత్ వీడి వెళ్లేందుకు వారం గడువు విధించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది. మే 1వ తేదీలోగా వారంతా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం సహా వారికి అండగా నిలిచిన సూత్రధారుల్ని ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని సీసీఎస్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని సైనిక దళాలకు సూచించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడం, ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి దిశగా నిలకడగా అడుగులేస్తోందన్న అక్కసుతోనే ఉగ్రదాడికి కుట్ర పన్నారని సీసీఎస్ అభిప్రాయపడినట్లు సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad.
అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ప్రధాని మోదీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది. సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది. అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ ప్రధాన దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వచైర్కు బుధవారం అర్ధరాత్రి తర్వాత సమన్లు పంపింది. ఆయన్ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొని అధికారిక నోటీసు అందించిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఎక్స్లో వెల్లడించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారత్ తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న చర్యలపై చర్చించేందుకు నేడు పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సైన్యాధికారులు పాల్గొంటారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. భారత్ తీసుకున్న నిర్ణయాలపై తమ స్పందన తెలియజేసేలా తీర్మానాలు ఉంటాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రమూకలు జరిపిన మారణకాండపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అమాయకులైన పర్యాటకులను పొట్టన పెట్టుకున్న దుండగులను తుదముట్టించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటి నివాళి అర్పించారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రమూకల చేతిలో బలైపోయిన అమాయకులకు నివాళి అర్పించారు. ఈ దాడికి నిరసనగా హైదరాబాద్ బేగం బజార్లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించి ఉగ్రవాదుల చిత్రపటాలను దహనం చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో హిందూ సంఘాల ప్రజలు నిరసన చేపట్టారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ నాయకుడు తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వైష్ణవి మాత ఆలయం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ముష్కరుల దాడిని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను పట్టుకొని తీరుతామని, వారికి మద్దతునిస్తున్న వారిని వదిలిపెట్టమన్నారు. హైదరాబాద్ మలకపేటలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో హిందువులు, ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల ఫోటోలను తగలబెట్టారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవన్లో టూరిజం ఆపరేటర్లు అమరులకు నివాళులర్పించారు. ఉగ్రదాడి అమానవీయ చర్యగా టూరిజం కార్యదర్శి స్మితా సబర్వాల్ అభివర్ణించారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ తరపున 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ వేద పండితులు ఆలయంలో మోక్ష దీపాలు వెలిగించారు. అమరుల ఆత్మలకు శాంతి కలగాలని, వారికి మోక్షం ప్రాప్తించాలని ప్రార్థించారు. వికారాబాద్ జిల్లాలో ఉగ్రవాద హత్యాకాండకు నిరసనగా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో భాజపా ఆధ్వర్యంలో ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో హిందూ వాహిని సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. హనుమకొండలో ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ శ్రేణులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు చేతపట్టి నిరసన ర్యాలీ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఖమ్మంలో బీజేపీ శ్రేణులు నల్ల వస్త్రం చేతికి కట్టుకుని కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లో భాజపా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఉగ్రదాడిలో అసువులు బాసిన పర్యాటకులకు ఘన నివాళులర్పిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్లో బోధన్లో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్లో హిందూ సంఘాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. స్థానిక వినాయక్ చౌక్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాదుల కాల్పులో మరణించిన వారికి నివాళులర్పించారు. నిర్మల్లో హిందూ సంస్థలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి బుధవారపేట వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా, ముధోల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భైంసాలోని శివాజీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలన్నీ కలిపి 2,44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులన్నీ సాకారమయ్యాక 80,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. జపాన్ పర్యటనలోనే 30,500 మందికి ఉద్యోగాలు కల్పించే 12,000 కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయని పేర్కొంది. వారం రోజుల పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జపాన్ సహా సీఎం విదేశీ పర్యటనలన్నీ విజయవంతమైనట్లు ప్రభుత్వం వివరించింది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జపాన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న హిరోషిమా నుంచి దుబాయ్ మీదుగా రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ నెల 16 నుంచి వారం రోజుల పాటు జపాన్లో సీఎం బృందం పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. జపాన్లో 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. మారుబెని, ఎన్టీటీ డేటా, నేసా, తోషిబా తదితర కంపెనీలతో ఎంఓయూలు జరిగాయి. జపాన్లో తెలంగాణ యువత ఉద్యోగాల కోసం టీఈఆర్ఎన్, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిపాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టోక్యోలోని సుమిధా రివర్ ఫ్రంట్, కిటాక్యుషులోని మురాసాకి రివర్ ఫ్రంట్లను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం విదేశీ పర్యటనలతో మొత్తం 2,44,962 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది జనవరిలో దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి దావోస్ పర్యటనలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా సుమారు 50,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. జనవరిలో అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్లో జరిగిన సీఎం రేవంత్ పర్యటనల్లో 14,900 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా జపాన్లో 12,062 కోట్లు సహా విదేశీ పర్యటనలన్నింటిలో కలిపి 2,44,962 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ సాకారమైతే 80,500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలోని డేంజర్ జోన్లో సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. మిగిలిన చివరి 50 మీటర్ల ప్రాంతంలో ఎగువన రాతి పొరలు, నీరు, బురద కారణంగా ప్రమాదంగా ఉందని, ఆ ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులువు కావని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ఇబ్బందులు కలగవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డేంజర్ జోన్లో సహాయక చర్యల కోసం అనుసరించాల్సిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ ఇవాళ మొదటిసారి సమావేశం కానుంది. సొరంగం డేంజర్ జోన్లో ఉన్న పరిస్థితులను సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్లో జియాలజీ విభాగం అధిపతి అజయ్ కుమార్ నైతీని కూడా నిపుణుల కమిటీలో అదనంగా చేర్చారు. తెలంగాణలోని విద్యాసంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై విద్యాసంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించే ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని పేర్కొనాల్సిన బాధ్యత యూజీసీపై ఉందని పేర్కొంది. తమను సంప్రదించకుండా ప్రైవేటు విద్యాసంస్థలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుని విద్యాసంస్థలకు మంజూరు చేసిన డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఇదే విషయాన్ని ఇకపై మంజూరు చేసే ఉత్తర్వులో ప్రస్తావించాలని యూజీసీని ఆదేశించింది. ప్రతివాదులైన యూజీసీ, అరోరా, చైతన్య, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, కేఎల్ సింబయాసిస్ విజ్ఞాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుది విచారణను జూలై 30కి వాయిదా వేసింది. హైదరాబాద్లో మైనర్ల డ్రైవింగ్ కట్టడికి ఈ నెల 5 నుంచి చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఇప్పటివరకు 1275 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ జాయింట్ ఎస్సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మైనర్ల డ్రైవింగ్తో ఈ ఏడాది 10కి పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మైనర్ల జోరుకు కళ్లెం వెయ్యాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సోదాలు చేపట్టారు. 1275 కేసులు నమోదు చేసి మైనర్లు, వాహన యజమాని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసుల సిఫార్సుతో ఆర్టీఏ అధికారులు 35 వాహనాల ఆర్సీలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పిల్లల చేతికి బండ్లు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావద్దని జోయల్ డేవిస్ కోరారు. తనిఖీల్లో పట్టుబడితే వాహన ఆర్సీ ఏడాది పాటు రద్దు చేయడమే కాకుండా మైనర్లకు 25 ఏళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. కాచిగూడకు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయానికి వచ్చాడు. బాలాజీ కాళ్లు కడుక్కునేందుకు సంపులో నీళ్లు తీస్తుండగా తన జేబులోని సెల్ ఫోన్ సంపులో పడిపోయింది. తన ఫోన్ తీసివ్వాలని ఆలయ సిబ్బందిని అడిగినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలయ సిబ్బంది స్పందించకపోవడంతో బాలాజీనే స్వయంగా సెల్ ఫోన్ తీసేందుకు సంపులోకి దిగాడు. అయితే లోపలికి దిగిన వ్యక్తి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అక్కడి సిబ్బంది నిచ్చెన సాయంతో సంపులోనికి దిగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలాజీని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలాజీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లేదా ఎమర్జెన్సీ ఏం పెట్టుకోరా. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడబల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని అక్కా చెల్లెళ్లు అయ్యే 2 యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతులు దుర్గారాం గ్రామానికి చెందిన యువతులుగా పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల కుమార్తెలు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మౌనిక, నవ్య తమ మేనత్త పెళ్లి రోజు కావడంతో కేక్ తీసుకొద్దామని బంధువైనటువంటి కార్తీక్ అనే యువకుడి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల్లో నవ్య ఏటూరు నాగరంలోని ఓ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బాహుపేట స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని మహీంద్రా సర్వీస్ సెంటర్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఒక ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పివేశారు. కాగా సర్వీస్ సెంటర్లో పేరుకుపోయిన వ్యర్థాలకు పక్కనే వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. అగ్నికీలల వ్యాప్తితో కార్లు ఆహుతైనట్లు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన ఆ ఘోరీని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ మోకిలా స్టేషన్లో చీటింగ్, బెదిరింపుల కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లో ఆ ఘోరీని అరెస్టు చేసిన పోలీసులు నార్సింగ్ స్టేషన్కు అక్కడి నుంచి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సబ్ జైలుకు ఆ ఘోరీని తరలించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐసీసీ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను గంభీర్ ఆశ్రయించారు. తనను చంపేస్తామంటూ మెయిల్ వచ్చినట్లు గంభీర్ పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ సెల్ యత్నిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఖండించిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి. సాధారణంగా కవలల రూపం, మాట తీరు ఒకేలా ఉంటుంది. అయితే వీరిద్దరూ మాత్రం చదువులోనూ కవలలుగా నిలుస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అక్బర్ పాషా, తాహెరా దంపతుల కుమార్తెలు సమ్రీన్, షాజియాలు ఇంటర్ ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. నర్సంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సమ్రీన్, షాజియాలు 470కి గాను 461 మార్కులు సాధించారు. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకుంటున్నామన్న కవలలో ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు అడిగి తెలుసుకుంటామని వెల్లడించారు. ఇద్దరికీ సమాన మార్కులు రావడం పట్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమిద్దరం కలిసే చదువుకుంటాం. యాక్చువల్లీ మాకు ఒకరికి బైపీసీ తీసుకోవాలని ఉండే, కాకపోతే ఇద్దరం హెల్ప్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇద్దరం సేమ్ గ్రూప్ తీసుకొని కామన్ స్టడీస్ చేసుకొని 461 మార్క్స్ తెచ్చుకున్నాం. దీనివల్ల మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఇంటర్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ లో కూడా ఇద్దరికి సేమ్ మార్క్సే వచ్చేవి. ఫ్యూచర్ లో మేము ఇదే రకంగా ఇదే గ్రాఫ్ లో వెళ్లాలని కోరుకుంటున్నాం. మేమిద్దరము ఇలాగే కంబైన్ స్టడీ చేసుకుంటూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా గానీ మేమే తీర్చుకుంటాము. మేమిద్దరం మా గోల్ ఇంటర్ అయిపోయాక బీటెక్ తీసుకొని కోడింగ్ నేర్చుకొని ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టాలనే మా ఇద్దరికి గోల్. సేమ్ గోల్ ఉన్న మేము సేమ్ మార్క్స్ సాధించడం చాలా గ్రేట్ విషయం అండ్ హ్యాపీ థింగ్. మాకు మొదటి నుంచి కూడా మంచిగా చదువుతారు, మంచి మార్కులు సాధిస్తారు. ఆడపిల్లని ఎటువంటి బాధ నాకు ఎప్పుడు లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను.
మొదటి నుంచి వీళ్ళు మంచి ర్యాంక్ లోనే ఉంటారు, ఫస్ట్ నుంచి 10th వరకు. ఇంటర్ లో మాత్రం ఇంత ఇద్దరికి సేమ్ వస్తాయని ఎప్పుడు అనుకోలేదు నేను. ఇద్దరికి సమానంగా మాట్లాడి చాలా సంతోషంగా ఉంది నాకు. వాళ్ళు ఏది అంటే వాళ్ళకి అది చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందులో వెనుక ప్రసక్తి అసలు లేదు.